మనకి నచ్చే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. 1, 2 రోజులు ఉండి రావాలంటేనే బాధ అనిపిస్తుంది. అలాంటిది 1 మంత్‌కి పైగా ఉన్నాము. వచ్చేటప్పుడైతే చాలా బాధ అనిపించింది. కానీ వెళ్ళాలి కదా తప్పదింకా. అమ్మమ్మ, తాతయ్య కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొనైతే ఇంకా బయలుదేరాము. ఫస్ట్ గుర్తులేదు. మా పిల్లలు, నేను అందరం కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా మా వారు దండం పెట్టేటప్పుడు గుర్తొచ్చి ఎప్పటికీ మెమరీ లాగా ఉండిపోతుంది కదా! చిన్న వీడియో క్లిప్‌నైతే షూట్ చేశాను. ఇంకా ఫైనల్‌గా హైదరాబాద్ అయితే వచ్చేసాము. వచ్చినెమ్మట మొక్కల్ని, ఇంటిని చూసుకున్నాక మొక్కలన్నీ కూడా ఎలా ఉంటాయో ఏంటో అని భయమేసింది. కాకపోతే పైన ఆంటీ వాళ్ళు చక్కగా మొక్కలకి నీళ్ళు పోస్తూ చక్కగా చూసుకున్నారు. థాంక్ యూ సో మచ్ ఆంటీ. మొక్కలనైతే ఆంటీ వాళ్ళు చూసుకున్నారు. ఇంట్లో ఉండే చేపలు ఎలా ఉన్నాయో ఏంటో అని భయమేసింది. చేపలు కూడా చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంటి గురించి అయితే చెప్పనవసరం లేదు. 2 రోజులు లేకపోతేనే ఇల్లు ఎలాగో ఉంటుంది కదా! నెల రోజులే లేము కాబట్టి ఇల్లు అస్సలు బాలేదు. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్